నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిట్యాల సీఐ మల్లేష్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు చిట్యాల సర్కిల్ పరిధిలోని చిట్యాల, రేగొండ, గణపూర్, టేకుమట్ల, మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టినట్లు మల్లేష్ తెలిపారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్స్ లేని ట్యాంపరింగ్ నెంబర్ ప్లేట్లు వాడుతున్న 76 ద్విచక్ర వాహనాలను, ఒక కారు, 2 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. వాహనదారులందరూ తప్పకుండా తమ వాహనాలకి ప్రభుత్వం సూచించిన పద్ధతిలో నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని సీఐ తెలిపారు. ఈ తనిఖీలలో చిట్యాల సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, టీఎస్ఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ గౌరవనీయులు కిరణ్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్న రోజున మనం చిట్యాల సర్కిల్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల, గన్పూర్ మరియు రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను వాటిని తనిఖీలలో పట్టుకోవడం జరిగింది. దాదాపు ఇవి 77 2 వీలర్స్ మోటార్ సైకిల్స్ నెంబర్ ప్లేట్ లేకుండా కానీ, తర్వాత ట్యాంపర్ చేసిన నెంబర్ ప్లేట్స్ కానీ, తర్వాత వన్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవడం, ఫ్రంట్ సైడ్ పెట్టుకోకుండా ఇటువంటి వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాటి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక కారు, 2 ట్రాక్టర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు వాహనదారులు తెలియజేయడం, మనకు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన ప్రకారంగా ఆ డైమెన్షన్లలో నెంబర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేయించుకోవాలి. అదే పద్ధతిలో ఆ నెంబర్ ప్లేట్ అనేది రైటింగ్స్ ఉండాలి. అంతే తప్ప ఫ్యాన్సీ నెంబర్ డిజైన్ లో రాయడం, లేకుంటే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి నెంబర్ ప్లేట్ అమర్చుకున్నట్టయితే అటు వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వితౌట్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినట్టయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద తర్వాత ఉన్నతాధికారులతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోము. దయచేసి ఒకటే మేము అనేది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం బయట చాలా ప్రాంతాలలో ఏదైనా అఫెన్స్లు కానీ, అంటే మహిళల మీద జరిగేవి కానీ, లేకుంటే దొంగతనాలు కానీ, లేకుంటే అక్రమ ఏదైతే గంజా కానీ ఇటువంటి రవాణాని మన వితౌట్ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు యూజ్ చేసే ప్రమాదం ఉన్నందున సో దయచేసి ఈ విషయంలో పోలీస్ శాఖకు మరి వాహనదారులంతా సహకరించాలి. ఒకటే, మీ నెంబర్ ప్లేట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. ట్యాంపరింగ్ చేయడం కానీ, ఒక నెంబర్ తీసేయడం కానీ, లేకుంటే ఇష్టారీతిన రాయించుకోవడం కానీ చేయండి అనేది మా యొక్క పోలీస్ శాఖ విన్నపం. తర్వాత ఈ వెహికల్స్ అన్నిటి కూడా వెరిఫై చేస్తున్నాము. దీంట్లో జెన్యున్ గా ఓనర్స్ ఉండి వాటి వెహికల్ నెంబర్ ప్లేట్ ప్రాపర్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఏదైతే ఉందో దాని పైన ఇంపోజ్ చేసి పంపిస్తున్నాం. మిగతా వెహికల్స్ మాత్రం వాటిని డీటెయిల్ గా వెరిఫై చేసి అవి ఎవరి ఓనర్షిప్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక తదుపరి యాక్షన్